విజయనగరం జిల్లా చిన్నగూడెం గ్రామ ప్రజలు ఊరు దాటి రోడ్డు మీదకు రాలేకపోతున్నారు. వర్షం వచ్చినా రాకపోయినా రోడ్డంతా బురదమయంతోనే ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన 10 మంది విద్యార్థులు గొల్లపాలెం ఎంపీపీ స్కూల్కు ఈ బురదలో నుంచే నడిచి వెళ్లాలి. గర్భిణీ స్త్రీల పరిస్థితి అయితే మరింత దారుణం. ఈ బురదలో డోలీలో మోసుకుని 3 కిలోమీటర్లు వెళ్లి అక్కడి నుంచి దేవిపల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వస్తోంది. 3.5 కిలోమీటర్లు ఈ బురదలో గెడ్డవాగులో నుంచి నడిస్తే గాని గొల్లపాలెం బీటీ రోడ్డు రాదు. చిన్నగూడెం నుండి కొండ శిఖర గూడెంకు వేసిన గ్రావెల్ రోడ్డు మొన్న వర్షాలకు కొట్టుకుపోయింది. సరైన రోడ్డు నిర్మించి తమను ఈ దురవస్థ నుంచి కాపాడాలని నివాసితులు వినూత్న నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా కొండపల్లి మండలం గొల్లిపాలెం పంచాయత్ చిన్నగూడెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు రోడ్డు వసతి లేదు సార్. ఈ చాలా బురద ఇబ్బందికరంగా ఉంది సార్. మేము బయటకు వెళ్ళాలన్నా, ఏ మార్కెట్లోకి కూరగాయలకు వెళ్ళాలన్నా, చిన్నపిల్లలు చదువుకోవడానికి బయటలోకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. దీనికి తక్షణం మాకు రోడ్డు కావాలి సార్. చాలా దారుణమైన ఇబ్బంది పరిస్థితులు ఉన్నాం సార్. వర్షాకాలం తిరగలేకపోతున్నాం సార్, బయటకు వెళ్ళలేకపోతున్నాం. మా గ్రామమే కాక ఇక 3 గ్రామాలు కూడా ఉన్నాయి సార్. ఇదే రోడ్డు మీద ఆధారపడి బ్రతుకుతున్నాం సార్. మా బయటకు వెళ్ళాలని, ఇంటికి రావాలని చాలా ఇబ్బందికరంగా, చాలా బాధాకరంగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. మాకు దయ ఉంచి, మా పైన దయ ఉంచి మాకు రోడ్డు ఇప్పించాలని, మీరు రోడ్డు చేయాలని, మా తార్ రోడ్డు కావాలని మేము మనసారా కోరుకుంటున్నాం సార్. గొల్లపాలెం పంచాయతీ బొండపల్లి మండలం విజయనగరం జిల్లా. మాకు వర్షాకాలం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. మాకు రోడ్డు కావాలని మేమందరమే ఈరోజు నిరసన చేస్తున్నాం సార్. మాకు అర్జెంటుగా మాకు రోడ్డు కావాలని కోరుకుంటున్నాం సార్. స్కూల్ పిల్లలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. ఇంతకు ముందు 2 సార్లు పెట్టాను సార్, కానీ ఎవరో చూడడానికి వచ్చి వెళ్ళిపోయారు సార్. ఇంకా ప్రారంభిస్తామని ఇంకా చెయ్యట్లేదు సార్. మాకు త్వరగా రోడ్డు కావాలని కోరుకుంటున్నాం సార్.